భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ సోదరుడు గంటా సత్యబాబుతో కలిసి సుమారు 200 మంది టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్, ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఎంత క్రిమినల్ అంటే ఈ 20 ఏళ్ళు అతన్ని చూస్తే, ఈ 20 ఏళ్లలో అతను ఏమైనా చేసింది చూస్తే ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడం, లేకుంటే పవర్ వరకు రావడం, ఏదైనా పని, ఈ 2 పనులు చేయడమే అతనికి మెయిన్ కారణం. అతను ఎప్పుడైనా కానీ వాళ్ళ ఈ 20 ఏళ్ళలో అతను చూస్తే జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్తే వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగి మా అన్నని సీఎం చేయమని అందరినీ వేడుకుంటే ఈయన కూడా రోడ్డు మీద తిరుగుతే మీరందరూ ఆయన సీఎం చేశారు. ఇవాళ వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేకపోతున్నారు, మన అందరికీ ఏం న్యాయం చేస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఈ 5 ఏళ్ళలో ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం ఏ విధంగా నడుపుతుందో ఆ రకంగా మీరు నడిచి సరైనటువంటి మరి పోటీ పడి అన్ని మండలాలు కూడా మంచి మెజారిటీతో రోషన్ కానీ అదేవిధంగా మహేష్ యాదవ్ గారిని గెలుపులో మీరు భాగస్వాములు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.